ఇంకొక ఇష్యూ బాధాకరం. హైదరాబాద్ మాదాపూర్ ఇన్ఆర్బిట్ మాల్ దగ్గర లైఫ్ స్టైల్‌లో సేల్స్ ఎగ్జిక్యూటివ్‌గా పనిచేస్తున్న అమ్మాయి లింగమనేని రమేష్ గారి కుమారుడు సంజూష్ దగ్గర జరిగిన యాక్సిడెంట్ మనం చూసినప్పుడు ఆయన ఏం చెప్తున్నారంటే, యాక్సిడెంట్ కావాలని నేను చేసింది కాదు, దురదృష్టవశాత్తు జరిగింది. జరిగిన వెంటనే ఆ అమ్మాయిని నేను హాస్పిటల్ తీసుకువెళ్ళాను. బాధ్యత గల పౌరుడిగా నేను వెంటనే పోలీసులకు సమాచారం అందించాను. నేను కూడా స్టేషన్‌కి వెళ్ళాను. ఇది ఆయన వర్షన్. ఈ సంఘటనకు సంబంధించి ఏం చెప్తారు? ఏమంటే ఈ సంఘటనకు సంబంధించి చెప్పడానికి ముందు సిదిరి అప్పలరాజు గారికి సంబంధించిన కేసులో ఒక మైనర్ బాలకుడు కూడా బైక్‌తో ఒక మనిషి ప్రాణాలు తీసేయచ్చని ఒక 90% లో 10% మనం చూడగలుగుతాం. 90% కార్లతో తప్ప బైకులతో ప్రాణాలు పోయే పరిస్థితి ఉండదు. బైక్ మీద ఉన్న వాడి ప్రాణాలు ఎన్నో సార్లు పోయిన ఘటనలు మనం చూసి ఉంటాం. సో ఒక గొర్రెల కాపరిని కావాలని చంపినాడని A1, A2, A3గా ఉన్నటువంటి సిదిరి అప్పలరాజు గారిని అరెస్ట్ చేసినటువంటి బలమైన కారణం ఏంటంటే, కేసుని అతను ప్రభావితం చేసేస్తాడేమోనని. సాక్ష్యాల్ని తారుమారు చేస్తారేమో అనే ఒక ఇంటెన్షన్ తో ఆయన అరెస్ట్ చేశారు, జైల్లో పెట్టారు. ఎగ్జాక్ట్లీ అండి. కేసుని ప్రభావితం చేసేస్తారు, సాక్షుల్ని తారుమారు చేసేస్తారని. సో ఇటు చెప్తున్నానండి, ప్రభుత్వంలో లేనివాడే కేసును ప్రభావితం చేస్తాడని మీరు భావించి అనుమానించి ముందుగా జరగబోయే దాన్ని బ్రహ్మం గారి అంటే కాలజ్ఞాన మఠంలో ఒక పుటకం లాగా, ఒక పేజీ లాగా మీరు భావించినప్పుడు, ఇక్కడ ప్రభుత్వంలో ఉన్న వ్యక్తి రాజ్యసభ సభ్యుడు అంటే ఆంధ్రాలో ఎమ్మెల్యే కదా, తెలంగాణని ఏం ప్రభావితం చేస్తాడనడానికి లేదండి. రాజ్యసభ ఎంపీ కాబట్టి పార్లమెంట్ లో ఉండేటటువంటి వ్యక్తి కాబట్టి ఖచ్చితంగా అన్ని రాష్ట్రాల్లో అతని ప్రభావితం ఉంటుంది కాబట్టి అతన్ని ఈ కేసులో అక్యూజ్డ్ 2గా పెట్టుకోవచ్చు. అదేంటి రజనీ గారు, కొడుకు చేసిన తప్పుకి తండ్రి ఏం చేస్తాడు అంటే ఏమైనా చేస్తాడంటే అలా ఎలా మీరు ముందుగానే అంచనా వేస్తారండి అంటే, ఆల్రెడీ చేసేసినారండి. 16వ తారీఖు మాదాపూర్ లో జరిగిన ఘటనకి ఆ FIR చూస్తేనండి సర్వసాధారణంగా BNS 106(1) కడతారండి. అంటే అంటే కల్పబుల్ హోమిసైడ్, ఇట్స్ నాట్ అన్ అమౌంటింగ్ అండ్ మర్డర్. అనుకోకుండా జరిగిన ఘటన, అది మర్డర్ కాదు కానీ మర్డర్ లాంటిదే అన్నట్టుగా కల్పబుల్ హోమిసైడ్ అని రాస్తారు. సో అయితే దీంట్లో ఏం ప్రభావితం చేసినట్టు రజనీ గారు అంటే, సంజూష్ వాళ్ళ నాన్నగారి పేరు అక్కడ ప్రస్తావించలేదండి. మీరు దయచేసి మీకు ఏదైతే FIR కూడా మీకు పంపిస్తానో అది మీరు డిస్ప్లే చేసి, ఫాదర్ కాలంలో ఖాళీ ఉందండి. సంజూష్ అని పేరు రాసింది కానీ లింగమనేని సంజూషన్ లేదండి. లింగమనేని సంజూషన్ లేదు, సంజూష్ ఏజ్ ఉంది, తర్వాత ఫాదర్ పేరు లేదు, తర్వాత ఇంకేమీ డీటెయిల్స్ లేవండి. సో ఇటువంటి విషయాల్లో కంప్లైంట్ పెట్టిన వ్యక్తి ఎవరు, అశ్విన్ కుమార్ ఏదో చెప్తున్నారండి పేరు. వాళ్ళ ఫాదర్ పేరు ఏదో ఉందండి, చివరిలో గౌడ్ అని ఉందండి. సో అంటే కంప్లైంట్ ఇచ్చిన వ్యక్తి ఫాదర్ పేరు రాసినారు, కంప్లైంట్ వ్యక్తి పేరు రాసినారు, అతను మేనేజర్ అని రాసినారు. మరి సంజూష్ అంటే ఎవరండి? సంజూష్ అంటే లింగమనేని రమేష్ గారి కొడుకు. సంజూష్ అంటే ఏంటండి, వాట్ ఈస్ ద స్టేటస్ ఆఫ్ ఇన్ ఇండియా అంటే, అతను ఈ మధ్య కాలంలో వచ్చినాడండి రాజ్యసభ ఎంపీగా. వాళ్ళ నాన్న ప్రమాణ స్వీకారం చూడడానికి లండన్ లో చదువుకుంటున్న వ్యక్తి కాబోలు అతను ఇక్కడికి వచ్చినాడు. ఇక్కడ డ్రైవింగ్ లైసెన్స్ ఉందా అండి? తర్వాత ఆ కార్ ఖరీదు ఎంత అండి? ఆ కార్ నెంబర్ కొట్టి చూస్తే ఆ కారు ఓనర్ ఎవరు వస్తున్నారండి అంటే, సంజూష్ ఒక ముద్దాయి, కారు ఓనర్ ఒక ముద్దాయి. అదే రకంగా అక్యూజ్డ్ 3గా లింగమనేని రమేష్ గారి కేరు కంపల్సరీ ప్రస్తావించాలి. అంటే నాట్ టు కంపేర్ ద సిదిరి అప్పలరాజు గారి కేసు అండి. ఆయన్ని చూసి పెట్టాల్సిన పని లేదండి. ప్రభుత్వంలో లేనివాడే ప్రభావితం చేసేస్తాడని భయపడిపోయినారే. ఒక మైనర్ బాలికుడు జరిగినటువంటి యాక్సిడెంట్, అది కూడా బైక్ తో జరిగినటువంటి యాక్సిడెంట్ కి అంటే ఊహించజాలడు, బైక్ తో నేను ఒకరిని గుద్ది చంపేస్తాను అని అనుకోడు కదా పాపం. దానికే మీరు అంత సీన్ చేసినారే. ఇంత గొప్ప సిల్వర్ స్క్రీన్ అంటే మాదాపూర్ ఇన్ఆర్బిట్ మాల్ గేట్ బయట జరిగినటువంటి ఘటనని ఏ మీడియా ఛానల్స్ ఎందుకు చూపించలేదండి? అసలు తెలుసా మీకు? ఆ మాదాపూర్ పోలీసు వారిని అడుగుతున్నాను, తండ్రి పేరు ఎందుకు రాయలా? కొడుకు చెప్పలేదా? రాయకూడదని పైన ఎవరన్నా చెప్పారా? ఎవరికన్నా లొంగారా? ఇదా మీరు కంప్లైంట్ రాసే తీరు? ఏ సజ్జనార్ గారు ఏమైపోయారు? ఒక ఆడబిడ్డకు జరిగిన అన్యాయానికి ఎంత దూరమైన పోరాడతారు తెలంగాణ హీరో సజ్జనార్ గారు. వేర్ ఆర్ యు సార్? మీ కింద ఉండేటటువంటి ఒక ఆఫీసర్ రాసినటువంటి కంప్లైంట్ అంటే నాట్ కంప్లీటెడ్ కంప్లైంట్. ఆ కంప్లైంట్ కంప్లీటెడ్ అవ్వలేదండి. కంప్లీట్ ఎప్పుడు అవుతుంది? అన్ని ఫామ్స్ ఫిల్ చేయాలా? ఏం పాపం తండ్రి పేరు తెలీదా? ఆంధ్ర రాష్ట్రానికి వచ్చి అడగాల్సింది. ఆంధ్ర రాష్ట్రం కంటే మీకే బాగా తెలుసు కదా, కమ్మడైన పరిపాలన అక్కడ కూడా నడుస్తుందని మీరే కదా తర్కాణం. అరే కేరళ నుంచి బతుకు తెరుగుడా అంటూ ఒక మహిళ పొట్ట చేత పట్టుకొని ఇన్ఆర్బిట్ మాల్ లో పనికొస్తే ఇంత దారుణంగా జరిగినటువంటి యాక్సిడెంటా, కల్పబుల్ హోమిసైడా, ప్రీ ప్లాన్డ్ స్కెచ్చా, వాట్స్ ద బిహైండ్ ఆఫ్ ద సీక్రెట్ అంటూ మీరు ఎంక్వైరీ చేస్తారే. మహిళలకు అన్యాయం జరిగితే మీరు ఊరుకోరే.
మరి ఎందుకు ఊరుకోవాల్సి వచ్చింది? ఊహు అంటారా అంటే మీరేమంటారు? మేడం ఆప్షన్ ఏంటి మీకు? సో ఇటువంటి విషయాల్లో ఇన్కంప్లీటెడ్ ఏదైతే ఉండేటువంటి ఎఫ్ఐఆర్ ని పూర్తి చేయాలా, లింగమనేని రమేష్ గారి పేరు ప్రస్తావించాలా, అక్యూజ్డ్ 3 గా ఖచ్చితంగా ఇతని కస్టడీలోకి తీసుకోవాలా. ఇతను ఏం ప్రభావితం చేస్తాడు అంటే ఆల్రెడీ చేసేసినాడండి. అతని తండ్రి పేరు ఏదైతే సంజూష్ వాళ్ళ తండ్రి పేరు ఏదైతే లింగమనేని రమేష్ గారి పేరు రాయలేదో ఆల్రెడీ మాదాపూర్ పోలీస్ స్టేషన్ ని తను ప్రభావితం చేసినాడుగా భావించి, ఇంకా బయట ఉంటే తను ఎంతో మందిని ప్రభావితం చేస్తాడని, కంప్లైంట్ దారిని కూడా భయపెట్టి వెనక్కి తీసుకుంటాడని, అదే రకంగా బాధిత కుటుంబానికి పదో పరకో బడిసి భయపెట్టి కేసును ప్రభావితం చేసేస్తారు వారు కేరళ వారు కాబట్టి ఇతన్ని ఖచ్చితంగా కస్టడీలోకి తీసుకోవాలి ఈ గ్రౌండ్స్ మీద. ఎవరైనా గట్టి వాళ్ళు కేసీఆర్ గారు, కేటీఆర్ గారు ఏమైపోయినారు? కవిత గారు మీరు స్పందించాలమ్మా. మీరు మహిళ, సాటి మహిళ, మీ రాష్ట్రంలో పొట్ట చేత పట్టుకొని అన్ని రాష్ట్రాల నుంచి ఎంతో మంది మహిళలు, మగవాళ్ళు బతుకు తెరుగుడా అని వస్తారు. ఒక ఆడబిడ్డకి జరిగిన అన్యాయానికి మీరు నిబద్ధతగా నిలబెడితే పక్క రాష్ట్రం వాళ్ళు కూడా ఆంధ్రాలో ఏదైనా ఘటన జరిగితే ఆ రాష్ట్ర అధినాయకులు నిలబడి మనకి న్యాయం చేస్తారు అని పక్క రాష్ట్రం వాళ్ళు కూడా నమ్ముతారండి. సో దయచేసి కవిత గారికి, కేసీఆర్ గారికి, కేటీఆర్ గారికి, అదే రకంగా కొంతమంది విప్లవ జర్నలిస్టులు ఉంటారండి, వారికి కూడా దయచేసి ఆ ఆడబిడ్డకి న్యాయం చేయాలని, అదే రకంగా మా రాజమండ్రిలో కూడా ఒక సినిమా థియేటర్ గేట్ బయట ఇలాగే ఒకడు తప్పదాగి కారుతో 3 సార్లు ఢీ కొడితే చనిపోయినటువంటి ఒక డాక్టర్ విద్యార్థి కోసం మా రాష్ట్ర ముఖ్యమంత్రి వారిని కలిసి వారికి ధైర్యాన్ని ఇచ్చే ఆ కుటుంబానికి న్యాయం చేస్తానన్నారండి. అలాగే మీరు కూడా ముందుకు రావాలి. రేవంత్ రెడ్డి గారు స్పందించకపోవడం ఏంటో, 4 రోజుల వరకు విషయం బయటికి రావకపోవడం ఏంటో, ఎఫ్ఐఆర్ ఆల్రెడీ ప్రభావితం చేసేసారు కాబట్టి ఆయన మీద ఏం యాక్షన్ తీసుకుంటారో, పార్టీ స్టాండ్ ఏంటో గౌరవనీయులైన కొడుదల పవన్ కళ్యాణ్ గారు ఆయన నమ్మి రాజ్యసభ ఇచ్చినారు కాబట్టి సో ఖచ్చితంగా ఆయన స్టాండ్ ఆయన ఒక అధినాయకుడిగా, ఒక పార్టీ ప్రెసిడెంట్ గా, డిప్యూటీ సీఎం గా చెప్పాలని మా తరపున విజ్ఞప్తి. మేడం ఇప్పుడు సంజూష్ వివరణ ప్రకారం ఏం చెబుతున్నారు? యాక్సిడెంట్ అయిన వెంటనే నేను నా కార్లోనే, అంటే ఏదైతే యాక్సిడెంట్కి గురైందో ఆ కార్లోనే ఆమెను హాస్పిటల్కి తీసుకుని వెళ్ళాను. అక్కడ తనకి ట్రీట్మెంట్ ఇప్పిస్తూ ఉన్నప్పుడు ఆమె దురదృష్టవశాత్తు చనిపోయారు. చాలా బాధాకరం. నాకు బ్రీత్ అనలైజర్ చేశారు, నెగిటివ్ వచ్చింది. అండ్ యూరిన్ అండ్ బ్లడ్ టెస్టులు చేశారు, అన్నీ నెగిటివ్ వచ్చాయి. యాక్సిడెంట్ జరగడానికి నేను కావాలని చేసింది కాదు, బట్ ఆమె చనిపోవడం అనేది చాలా బాధాకరం అంటున్నారు. ఇప్పుడు మీరు ఇంతకుముందు మాట్లాడినట్టు సీదిరి అప్పలరాజు గారు విషయంలో కూడా అదే జరిగింది. కానీ అక్కడికి వచ్చేసరికి అదొక పెద్ద విషయం కింద ప్రతి ఒక్కరూ మాట్లాడుకునే సందర్భం అయిపోయింది. అంటే 3 days అయినా సరే అసలు ఏం జరిగిందో బయటకు రాలేదు. మీరు అన్నట్టు సర్నేమ్ ఎఫ్ఐఆర్లో లేదు, కావాలని చేయలేదు. సరే, మనం ఇంకో యాంగిల్లో కూడా మాట్లాడదాం. కావాలని చేయలేదు, దురదృష్టవశాత్తు జరిగింది. కానీ ఎందుకు ఇంత దాపరికం? అవునండి, మాకు కూడా హైకోర్టులో ఇదే ఆర్గ్యుమెంట్ జరిగిందండి. అతను కావాలని చేయలేదండి అని మైనర్ బాలుడు యువతల వైపు ఆర్గ్యుమెంట్స్ చేస్తుంటే, అవునండి అతను కావాలని చేయకపోవచ్చు, కానీ తండ్రి గతంలో రాజకీయాల్లో ఉన్నాడు కాబట్టి ప్రభావితం చేస్తాడేమోనని. సరే, అది ఆరు బయట జరిగింది, ఎవిడెంటరీ ఉంది, ఎఫ్ఐఆర్ చేసినారు, ఛార్జ్ షీట్ చేసేసినారు. అతను ప్రభుత్వంలో లేడు, అతని మీద ఏ రకంగా పగ తీర్చుకోవాలన్నటువంటి గవర్నమెంట్ అతన్ని ప్రభావం చేయనిచ్చిద్దా అండి? అతను కూడా ఏమీ తాగలేదండి, అతను కూడా బ్రీత్ అనలైజ్ చేశారండి. అతను మైనర్ బాలికుడు అండి, అది కూడా వాడింది బైక్ అండి. సో ఇటువంటి పరిస్థితుల్లో అతనికి ఏ చట్టాలు వర్తించినాయో అవే చట్టాలు లింగమనేని రమేష్ గారి కొడుకు కూడా వర్తిస్తాయండి. అతను అందులోనూ ఒక రాష్ట్రానికి ఎమ్మెల్యేనో ఇంకోటైతే మనం అనుమానించవచ్చు. అతను రాజ్యసభ ఎంపీ, అతను ఏ రాష్ట్ర రాజకీయాలైనా ప్రభావితం చేయగలడు. అందులోనూ ఎన్నో మార్లు రేవంత్ రెడ్డి గారు గవర్నమెంట్ లో చెప్పినట్టు ఇంకా కూడా కమ్మడైన పరిపాలన నడుస్తుంది అన్నప్పుడు గౌరవ్ సజ్జనర్ గారు 106 సబ్ క్లాస్ 1 పెట్టినప్పుడు తండ్రి పేరు ఫిల్ చేయడం అనేది మ్యాండేటరీ అండి, మ్యాండేటరీ. అతనేమి ఒక తెలియని వ్యక్తి కాదు, ఒక ఆటవిక జాతి వ్యక్తి కాదు, అతని గురించి ఇంకా వివరాలు వెలుగులోకి రాలేదు అని చెప్పడానికి కూడా అవకాశం లేదండి. సంజూష్ అంటే లింగమనేని రమేష్ గారి కొడుకు, 2వ కుమారుడు. తన రాజ్యసభ ఎంపీ ప్రమాణ స్వీకారం కోసం లండన్ నుంచి వచ్చి ఉన్నాడు. అనుకోకుండా జరిగిందా, అనుకోని జరిగిందా, వాట్ ఎవర్ ఇట్ మే బి. అదేంటో మనకి వకీల్ సాబ్ సినిమాలో చెప్తారు చూడండి. అదే చైనా ఫోన్ కి చాటభారతం రాసినారు కదమ్మా, చాటభారతం రాసినారు కదా, ఇంత పెద్ద ఇన్సిడెంట్ కి సిర్ఫ్ దోలైనా అంటారు చూడండి. మరి ఆ కేసులో అంత శ్రద్ధ తీసుకున్న మీరు లింగమనేని సంజూష్ అనే పేరు, ఇంటి పేరుని ఎందుకు ప్రస్తావించలా, తండ్రి పేరు ఎందుకు ప్రస్తావించలా? అనుకుని జరిగిందా, అనుకోకుండా జరిగిందా, తాగి జరిగిందా, తాగాక జరిగిందా, సబ్ క్లాస్ 106 సబ్ క్లాస్ 1 కదా పెట్టాలా. సో అలా ఫామ్ ఫిల్ చేయలేదు, కేసులు తప్పుదో పట్టిస్తుంది. అందులో ఎవరో కంప్లైంట్ ఇచ్చింది అశ్విన్ కుమార్ అట, ఎవరో మేనేజర్ అట. రేపటి రోజు అతన్ని ప్రభావితం చేసి కంప్లైంట్ వెనక్కి తీసుకుంటే కేల్కతం దుకాణం బంద్, ఇదే కదండి జరిగేది. సో ఇటువంటి విషయాల్లో అతను ప్రభావితం చేసేసి ఉన్నాడు అని నమ్మి అతని మీద యాక్షన్ తీసుకోవాలి. యాస్టీ సిదిరి అప్పలరాజు గారు లాగా అతను రాజ్యసభకి ప్రమాణ స్వీకారం ఆల్రెడీ చేస్తున్నారు కాబట్టి దాంట్లో కూడా డ్రాప్ అవ్వాలి. ఈ కేసులో ముద్దాయిగా కూడా ఉండాలి, A3గా.
అంటే A2 మళ్ళీ కారు ఓనర్ వస్తుందండి. A2 కారు ఓనర్ ఆయనకి సంబంధించిన 5 కోట్లకు సంబంధించిన ఒక స్పోర్ట్స్ కార్ అండి, ఒక స్పోర్ట్స్ కార్. అందులోనూ ఆయన గతంలో ఎఫిడవిట్ లో పొందుపరిచినట్టు నాకేం కార్లు లేవు, నాకేం ఇళ్ళు లేవు, నేను చాలా భేదవాడిని అంటారు. కానీ ఆయనే మా పార్టీ నడుపుతున్నాడు, ఆయన సహాయ సహకారాలతో మా పార్టీ నడిపినాము, అలాంటి వ్యక్తి నేను వదులుకోను, అలాంటి వ్యక్తి రాజ్యసభ ఇవ్వడానికి ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోపోయినా నేను ముందుకెళ్తా, వీళ్ళు నాకు కావాలి అన్నటువంటి గౌరవ కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి ఆయన ఏ రకంగా సహాయం చేశాడో కోర్టులో ఆధారాలు చెప్పలేరండి. ఎందుకంటే అతను అన్ని చెక్ బౌన్స్ కేసులు ఉన్నాయి, అతని దగ్గర డబ్బు ఉంటే ముందు కట్టాల్సింది అతను మోసం చేసిన వాళ్ళకి కట్టాలి, అతను ఆదుకుందామని లేకపోతే ప్రేమ ఉన్న వాళ్ళకి కట్టకూడదండి, ముందు కట్టాల్సింది వీళ్ళకి. సో చైతన్య యాజమాన్య సంస్థలు కానీ, NRI సంస్థలు కానీ, కొంతమంది నమోదు చేసినటువంటి కేసులు కానీ, ఇవన్నీ కూడా చెక్ బౌన్స్ కేసులు చాలా కీలకంగా ఉన్నాయని ఆయన అఫిడవిట్ లో కూడా పొందుపరిచినారండి. మేడం, సో చూడాలి